अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीज़ी। आज ज़हीराबाद ज़िले संगारेड्डी में गणेश उत्सव समेती तकारीब और मुहर्रम हराम के पेश नज़र मुस्तखर के फंक्शन हॉल में एक अमन कमेटी इजलास पुलिस ने तलब किया, जिसमें एडिशनल एसपी महेंद्र ने खिताब करते हुए कहा कि इन तकारीब में अमन भाईचारा की फिजा को बरकरार रखें। ज़हीराबाद अमन व फिरका वाराना हम आहंगी का गहवारा रहा है। एक दूसरे के मजहब का एहतराम करें, पुलिस से मुकम्मल ताउन करें। इस मौके पर ज़हीराबाद के डीएसपी NM रवि ने भी खिताब किया। महकमा पुलिस के तमाम ओहदेदार इस मौके पर मौजूद थे। इनके अलावा अमन कमेटी के अरकान सुभाष श्रीनिवास गुप्ता, मोहम्मद जलालुद्दीन, मलिक अर्जुन के अलावा सियासी समाजी तंजीमों के कायदीन भी शरीक रहे। ये थी रिपोर्ट ज़हीराबाद से मोहम्मद शुजाउद्दीन के साथ तहलका न्यूज़ 7। గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా నాగల్పట్ట దగ్గర మధ్య దగ్గర కంప్లీట్ గా వాళ్ళు కూడా సహకరించి మన కట్టెట్టి అక్కడ ఏం పడకుండా అభివృద్ధి వస్తుంది కాబట్టి మంచిగా దానికి అడ్డంగా పట్టడం వేరే ఏ మతమైనా సరే కులమైనా సరే పండుగలన్నీ కలిసి జరుపుకోవడం. మన రీసెంట్ గా రంజాన్ పండుగ జరిగింది, ఎంత బక్రీద్ పండుగ జరిగింది, ఎంత బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అంతగా ఎంత ఉత్సాహంగా అసలు అంతా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి ఒక అద్భుతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆత్మీయంగా ఆనందం చేసుకొని బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మరి లాస్ట్ ఇయర్ కూడా వినాయక నిమజ్జనం రోజు అంత బ్రహ్మాండంగా మనం అంతా కలిసిమెలిసి ఉండి మనం కొంతమంది పిల్లలైతే చిన్న పొరపాటుకు ఏదో వినాయకుని ఆపేస్తే రవిలో వస్తువుకేమో పోతాడు వెళ్ళాలంటే నేను మళ్ళా చాలా దగ్గర నేను మళ్ళీ పరిగెత్తడం జరిగింది. మన సీన్ వచ్చిండు సార్ సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు మరియు సిఐ గారు, ఎస్ఐలు మరియు పుర ప్రముఖులు అందరూ సోదరులు మొత్తం అందరూ కూడా నేను మన మున్సిపల్ ఇంజనీర్ గారికి అందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. మరి మన జహీరాబాద్ పట్టణం అనేది మొహరం పండుగలను శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి జహీరాబాద్ పట్టణ పౌరులకు మా పోలీస్ స్టాఫ్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. మరియు ఈ గణేష్ మండపాల నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేసినాము. అందులో ఏంటంటే నైట్ కంపల్సరీ కూడా ఆర్గనైజర్ కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి పడుకుంటేట్టు చూడాలని చెప్పేసి, మరియు మా తరఫున అక్కడ ఫైన్ బుక్ పెట్టి రెగ్యులర్గా చెక్ చేస్తామని చెప్పేసి, మిగతాది కూడా ఏమైనా సమస్యలు ఉంటే పట్టణ అధికారులు మున్సిపల్ తోటి మరియు ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి మేము